నువ్విప్పుడు దొరికితే వాళ్ళు నిజాన్ని బయటికి రానివ్వరు. ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య, వాళ్ళు వచ్చేస్తున్నారన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, నా మాట వినన్నయ్య. నీకేమైనా అయితే నీ వెనకున్న మేమంతా రోడ్డున పడతాం. అరే, ఇలా దొంగలా తిరగడం నాకు అస్సలు ఇష్టం లేదురా. బావా, ఇది పారిపోవడం కాదు, మన ప్రేమని, మన నిజాయితీని కాపాడుకోవడం. బావా ప్లీజ్, నా మాట విను. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఈ ఒక్కసారికి మా మాట వినవా అన్నయ్య? ఇదిగో, కానీ ఎక్కువ రోజులు కాదు. నిజాన్ని బయటికి తీసుకొచ్చి నేనే వచ్చి వాళ్ళని ఎదిరించి నిలబడతాను. ఖచ్చితంగా వస్తుందన్నయ్య, అన్నీ బయటికి వస్తాయి. ఆపండి ఆపండి అన్నా, ఆపండి అన్నా. వాళ్ళిద్దరిని చూసారుగా, వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలన్నా. ఆ రోడ్డు దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్ అన్నా. థ్యాంక్ యూ అన్నా. రమ్మనండి అన్నయ్య, ఇది నా దగ్గర ఉన్న కొత్త ఫోన్, దగ్గర పెట్టుకోనయ్య. పాకెట్లో పెట్టు. సిమ్ కూడా కొత్తదే. అన్నయ్య, నేనే మీతో టచ్లో ఉంటాను. మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు మాత్రమే కాల్ చేయండి. అరే చెర్రి, అమ్మ చెల్లి జాగ్రత్తరా. సరే అన్నయ్య, మీరిద్దరూ జాగ్రత్త. చెర్రీ, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నువ్వేం కంగారు పడద్దు భూమి, అన్నీ సర్దుకుంటాయి కదా. మీరు తొందరగా బయలుదేరండి, బయలుదేరండి. వాళ్ళు వచ్చేస్తున్నారు, బయలుదేరండి. వెళ్ళండి, అమ్మ నేను చెల్లి చూసుకుంటాను. జాగ్రత్త. వెళ్ళండి. నువ్వే తప్పించావు వాళ్ళని. మండపంలో స్మోక్ బాంబ్స్ వేసింది కూడా నువ్వే. ఇప్పుడు ఎస్కేప్ చేయించింది కూడా నువ్వే. ఒక క్రిమినల్ని కాపాడడానికి నువ్వు క్రిమినల్ అవుతావరా? ఇన్స్పెక్టర్ గారు, మాట్లాడేటప్పుడు కాస్త హద్దుల్లో మాట్లాడండి. ఎవిడెన్స్ లేకుండా నువ్వేసేది ఆరోపణ, కేస్ కాదు. అంటే చాలా తెలివిగా ప్లాన్ చేశామనుకుంటున్నారా మీరు? ప్లానా? మా అన్నయ్య ప్రాణం కాపాడుకోవడం ప్లాన్ అయితే అవును, ప్లానే చేశామని రాసుకో. ఒప్పుకుంటున్నావు అన్నమాట. నేను ఒప్పుకున్నా నువ్వు ప్రూవ్ చేయలేవు. చాలా ఎత్తుకు ఎదిగిపోయావురా. శరత్ చంద్ర మేనల్లుడన్న ధైర్యమా? లేదు, నిజం మా వైపుందన్న ధైర్యం. నిజమా? కృష్ణప్రసాద్ చావు బతుకుల్లో ఉన్నాడు. నీ అన్నయ్య పారిపోయి తిరుగుతున్నాడు. ఇంకా నిజం నీ వైపు ఉందంటున్నావా? నిజంగా మా అన్నయ్య తప్పు చేసుంటే పోలీసుల నుంచి దాక్కోడు, నేరుగా ముందుకొచ్చి నిలబడేవాడు. అవునా? అయితే ఇప్పుడెందుకు పారిపోయాడు? ఎందుకంటే నువ్వు పోలీసులా ఆలోచించడం మానేసి పగతో ఆలోచిస్తున్నావు. రేయ్, నన్నే ప్రశ్నిస్తున్నావా? ప్రశ్న కాదు, నిజం చెప్తున్నాను. ఒకసారి మా అన్నయ్యతో పెట్టుకుని సస్పెండ్ అయ్యావు. ఆ అవమానం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నావు. అందుకే ఇప్పుడు అవకాశం దొరికిందని దొంగలంతా ఒక్కటయ్యి కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారు. రేయ్, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈసారి గగన్ నా చేతిలోంచి తప్పించుకోలేడు. మా అన్నయ్యని ముట్టుకునే ముందు నీ యూనిఫామ్ ఉంటుందో ఊడుతుందో చూసుకో. రేయ్, ఉద్యోగం పోతే పోనీరా, ఈసారి గగన్ని మాత్రం వదలను. వాణ్ణి పట్టుకుంటా, బతికుంటే మనిషిగాను చంపేస్తా. అంత కోపం ఎందుకు ఇన్స్పెక్టర్ గారు? కేసు మీదనా లేకపోతే గగన్ మీదనా? రేయ్, కృష్ణప్రసాద్ని యాక్సిడెంట్ చేయించి పోలీసుల్ని మోసం చేసి పారిపోతున్నాడు. వాణ్ణి వదిలేస్తే నేను పోలీసునే కాదు. మా అన్నయ్యని పట్టుకోవడం కంటే నిజమైన నేరస్తుడిని వెతికి పట్టుకుంటే నీకు ప్రమోషన్ కూడా వచ్చేది. అయినా నువ్వు కొమ్ము కాస్తుంది వాళ్ళకేగా. రేయ్, నిన్ను దించు. నువ్వు ఇన్స్పెక్టర్ అన్న పొగరుతో ఉన్నట్టున్నావు.
నేను కామన్ మ్యాన్ అనే క్లారిటీతో ఉన్నాను. నువ్వు గొంతు చించుకోవడం తప్ప ఏమీ చేయలేవు. రేయ్, గగన్ భూమి ఫోటోలు వెంటనే అన్ని స్టేషన్స్ కి పంపండి. కంట్రోల్ రూమ్ కి అలర్ట్ ఇవ్వండి. అవసరమైతే బెటాలియన్ దింపండి. అడవంతా అడుగడుగునా జల్లడ పట్టండి. వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. చిన్న సమాచారం వచ్చినా డైరెక్ట్ గా నాకే తెలియాలి. ఎస్ సార్. ఎక్కడికెళ్తావురా గగన్? ఎంత దూరం పారిపోతావు? ఈసారి నీకు దాక్కునే అవకాశం ఇవ్వను. హలో ఇన్స్పెక్టర్ గారు. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతిసారి పులి జింకను వేటాడదు. ఒక్కోసారి ముందు వెళ్ళేది పులే కావచ్చు. వెనక్కి తిరిగిందంటే జింకకి మూడిందనే అర్థం. రేయ్, ఆ గగన్ పులైతే నేను వేటగానిరా. హలో ఇన్స్పెక్టర్ గారు, అడవిలోకి వెళ్తున్నారు, చూసుకోండి మరి. పురుగు పుట్ర ఉంటాయి. శభాష్ అత్తయ్య, ఎంత బాగా ప్లాన్ చేశావు. ఇద్దరిని పద్ధతిగా సాగనంపి ఇక్కడ ఏమీ తెలియనట్టు కూతురికి హారతిస్తున్నావా? కుడికాలు పెట్టి లోపలికి రండమ్మా. అమ్మా, ఎవరు ఫోన్? చెర్రీ ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడు. పెద్దమ్మా, కంగారు పడతావని నేను ఫోన్ చేశాను. చెర్రీ, భూమి గగన్ ఎక్కడున్నారు? ఏమైంది వాళ్ళకి? పెద్దమ్మా, వాళ్ళిద్దరూ బానే ఉన్నారు. నువ్వు కంగారు పడద్దు, ధైర్యంగా ఉండు, సరేనా? పూరిని ధ్రువాన్ని ఇంటికి తీసుకెళ్లి కార్యక్రమానికి జరగాల్సినవన్నీ చూడు. అది కాదురా, కనీసం వాళ్ళెక్కడున్నారో చెప్పు. పెద్దమ్మా, అన్నయ్యని కావాలనే ఎవరో ఇరికించాలని చూస్తున్నారు. అందుకే సిచ్యువేషన్ అర్థం చేసుకుని వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి పంపించేశాను. 2 రోజులు ఓపిక పట్టండి, అన్ని నిజాలు బయటకు వస్తాయి. సరేనా? నువ్వు కంగారు పడకు, సరేనా?